Hello all, we are starting a new series. సో చాలామంది ఏపీపీఎస్సి వాళ్ళు ఆ గ్రూప్ 2 మెయిన్స్ రాసే వాళ్ళు సైన్స్ టెక్నాలజీ ఈ సెక్షన్ని స్టార్ట్ చేయమన్నారు. సో పోర్షన్ చూశాను. ఇట్స్ ఎ వెరీ టఫ్ నట్ టు క్రాక్. సాలిడ్ అంటే సాలిడ్ సబ్జెక్ట్. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ చెప్పినంత ఈజీగా చెప్పే సబ్జెక్ట్ ఏం కాదు. బికాస్ మెటీరియల్ అంతా మనకు ఒక దగ్గర కన్సాలిడేటెడ్గా దొరకదు. దొరికినా కూడా టెక్నికల్ సబ్జెక్ట్. కానీ ఆలోచిస్తే ఇది ఎందుకు తీసుకోవాలనిపించిందంటే ఏపీపీఎస్సిలో 75 మార్క్స్ సెక్షన్ ఇది, కరెక్ట్? ఇది ఫినిష్ చేస్తే టీజీపీఎస్సి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. 2 సెక్షన్స్, ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ 1, తర్వాత ఎన్విరాన్మెంట్, ఇది కూడా హెల్ప్ అవుతుంది అనిపించింది. సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ యూపీఎస్సీ వస్తుంది కదా, దాంట్లో కూడా ఈ సైన్స్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ కోర్స్ చేయడం వల్ల 3 ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. వన్స్ ఇది ఫినిష్ అవ్వగానే నేను ఇండియన్ సొసైటీ ఏదైతే స్టార్ట్ చేశానో హాఫ్ ఫినిష్ చేశాను కదా, అది టీజీపీఎస్సీ క్యాలెండర్ వస్తుంది అప్పటికి. అప్పుడు హిస్ సొసైటీ కూడా స్టార్ట్ చేసి 1 మంత్లో ఫినిష్ చేస్తా. ఓకే, ఇప్పుడైతే ఇది తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే టీజీపీఎస్సీ ఎగ్జామ్ ఉందని పాలిటీ చేసా. ఇప్పుడు ఏపీపీఎస్సీ వాళ్ళ కోసం కూడా ఒకటి చేయాలి కదా. సో ఇదైతే 2 కమిషన్స్కి హెల్ప్ అవుతుంది, 2 స్టేట్స్కి హెల్ప్ అవుతుంది అందుకోసం. సో ఐ హోప్ ఐ ఫినిష్ దిస్ ఆన్ టైమ్. ఈ పాలిటీ లాగా పెద్ద పెద్ద మ్యారథాన్ లెక్చర్స్ నేనేం చేయట్లేదు, టాపిక్ వైజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఒక్కొక్క టాపిక్ ప్రతి సిలబస్ వైజ్ వెళ్తా, టాపిక్కి వీడియో చేస్తా. ఎందుకంటే రేపటి నాడు టీజీపీఎస్సీ వాళ్ళకైనా ఏపీపీఎస్సీ వాళ్ళకైనా టాపిక్ సర్చ్ చేసి ఆరామ్సే చదువుకోవచ్చు. సో ఇద్దరికి హెల్ప్ అవ్వాలి కాబట్టి. ఆల్ రైట్, సో లెట్స్ స్టార్ట్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు ఒక కంట్రీకి అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ సైన్స్ టెక్నాలజీ అనేది. ఒకటి ఎకనామిక్ గ్రోత్కి, సొసైటల్ డెవలప్మెంట్కి, గ్లోబల్లీ కాంపిటేటివ్గా ఉండడానికి. ఇప్పుడు ఏ కంట్రీ చూసినా కూడా టెక్నాలజీ వైజే డెవలప్డ్గా ముందుకెళ్తున్నారు. ఇంకా మూస పద్ధతులు ఉంటే ఏది డెవలప్ అవ్వట్లేదు. సో మనకి రకరకాల సైన్స్ అండ్ టెక్ పాలసీస్ తెచ్చుకున్నాం ఇండియాలో. ఫస్ట్ ఇది ఎప్పుడు వచ్చింది? 1958లో వచ్చింది. సెకండ్ ఇది 1983లో వచ్చింది. థర్డ్ది 2003లో వచ్చింది. నెక్స్ట్ 2013లో, రీసెంట్ది 2020లో. ఇలా ఒక్కొక్కటి మనం డీటెయిల్డ్గా చూద్దాము, సరేనా? ఫస్ట్ 1958 పాలసీ తీసుకుంటే అసలు ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ఇండియాలో సైంటిఫిక్ ఎంటర్ప్రైజ్ని ఫోస్టర్ చేయడానికి. అంటే ప్రతి ఒక్కరికి ఒక సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయడానికి, అసలు సైన్స్ మీద ఇంట్రెస్ట్ తీసుకురావాలి. చూడండి 58 అంటే అప్పుడే మనకి ఇండిపెండెన్స్ వచ్చి 11 సంవత్సరాలు అంతే. సైన్స్ మీద ఎవరికి అంత ఇంట్రెస్టే లేదు. బికాజ్ అప్పుడు తినడానికి డబ్బులు లేవు, లిటరసీ లేదు, చదువు లేదు, చాలా పువర్ కండిషన్. సో ఫస్ట్ సైన్స్ మీద డెవలప్మెంట్ ఇన్కల్కేట్ చేయాలి. అలాగే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీతో సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ తేవాలి, నేషనల్ డెవలప్మెంట్ తీసుకురావాలి అని. సో దీనికోసం సేలియన్ ఫీచర్స్ ఏంటి అని అడిగారు అనుకోండి మీకు ఆప్షన్స్లో, ఒకటి సైంటిఫిక్ ఎంటర్ప్రైజ్ని గ్రో చేయాలి ప్యూర్ అండ్ అప్లైడ్ సైన్సెస్లో. ఠీకే, ఇంకోటి ఇండియాలోని రీసెర్చ్ కెపాసిటీని పెంచాలి. దేంట్లో? సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్, డిస్కవరీ, నాలెడ్జ్ డిసెమినేషన్లో. ఓకే, సరే దీని ఇంపాక్ట్ ఎట్లుంది అనంటే చాలా ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ పాలసీ రాగానే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ డెవలప్ చేశారు, ల్యాబొరేటరీస్ డెవలప్ చేశారు, R&D మీద ఖర్చు చేశారు, హైయర్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇది 1958 ఫస్ట్ పాలసీ. నెక్స్ట్ 1983 టెక్నాలజీ పాలసీ. దీంట్లో ఏంటంటే ఈ సైన్స్ అండ్ టెక్ ద్వారా సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ని మనం మీట్ అవ్వాలి, అలాగే మనుషుల యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచాలి అని పాలసీలో డిసైడ్ అయ్యారు. అలాగే పబ్లిక్ ఆస్పిరేషన్స్ని మీట్ అవ్వాలి, అంటే పబ్లిక్ అంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి గవర్నమెంట్ నుంచి, మాకు ఈ సర్వీసెస్ ఇలా ఉండాలి, వెల్ఫేర్ మెకానిజమ్స్ ఇలా ఉండాలని. అవి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ద్వారా మీట్ అవ్వాలి అని ఈ పాలసీలో అనుకున్నారు. సో మెయిన్ థింగ్ ఒకటి ఏం ఫిక్స్ అయ్యారంటే మనం లోకల్ రిసోర్సెస్ని ఎక్కువగా వాడుకోవాలి, వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా లోకల్ రిసోర్సెస్, అది హ్యూమన్ అవ్వచ్చు, మెటీరియల్ అవ్వచ్చు, సో సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి అని డిసైడ్ అయ్యారు ఈ పాలసీలో. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, ఎలక్ట్రానిక్స్లో, బయోటెక్నాలజీలో మనం సెల్ఫ్గా మనదే మెటీరియల్స్ యూజ్ చేసుకుని మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకునేటట్టు. సో దీనివల్ల ఏం జరిగింది 1983 పాలసీ వల్ల అంటే 2 ఫండ్స్ ఫామ్ అయ్యాయి చూడండి, ఒక ఫండ్, ఒక కౌన్సిల్. ఒకటి TDB అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్. ఇది ఎందుకు? ఫండ్ అంటేనే ఏంటి? డబ్బులున్న ఒక ఫండ్. ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్, కొత్త సైన్స్ ప్రాజెక్ట్స్ని డబ్బులు ఇవ్వడానికి, ఫైనాన్స్ ఇవ్వడానికి ఒక ఫండ్ పెట్టారు. ఇంకొకటి ఏంటిది? TFAC, ఫుల్ ఫామ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్. ఇదేంటిది అంటే
ఫ్యూచర్గా ఫర్దర్ కోసం స్ట్రాటజిక్ ప్లానింగ్ ఫోర్కాస్టింగ్ కోసం ఇలాంటి ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. దట్ ఈస్ 1983. దీని తర్వాత ఏం పాలసీ వచ్చింది? 2003లో వచ్చింది. 2003 పాలసీ ఏం చెప్తుంది అంటే, అప్పటికి చాలా కంట్రీస్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందుకెళ్తున్నాయి, అడ్వాన్స్ అవుతున్నాయి. సో మనం కూడా ఈ ఫీల్డ్లో కాంపిటేటివ్గా ఉండాలి. కాంపిటీషన్తో పాటు ఈక్విటబుల్గా సస్టైనబుల్గా కూడా డెవలప్మెంట్ తీసుకురావాలి అని డిసైడ్ అయ్యారు 2003 పాలసీలో. ఓకే, సో మనం ముందుకెళ్ళాలి, కాంపిటీషన్ ఉండాలి. అందుకని చెప్పేసి ఇండస్ట్రీలు అన్నీగా నేచర్ని పాడు చేసేసి, అర్త్ని పాడు చేసి, రిసోర్సెస్ని పాడు చేసి కాదు, సస్టైనబుల్గా మనం ఈక్విటబుల్గా ముందుకెళ్ళాలి అని. ఫీచర్స్ చూసామనుకోండి, లైక్ అట్లీస్ట్ జీడిపిలో ఒక 2% వరకు మనం స్పెండ్ చేయాలి, R&Dలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇండియన్ ఆరిజిన్ సైంటిస్టులు ఉంటారు కదా ఫారెన్లో, వాళ్ళతో మనం టైఅప్ అయ్యి ఇండియాలో ప్రోగ్రామ్స్ తీసుకొచ్చేటట్టు చూడాలి. సైంటిస్ట్ నుంచి, టెక్నాలజీస్ నుంచి, అకాడమిషియన్స్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. అంటే ఇండస్ట్రీని, సైంటిఫిక్ రీసెర్చ్ని రెండింటికి ఒక కొలాబరేషన్, ఒక బ్రిడ్జ్ లాగా తీసుకురావాలి. అలాగే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి, వాళ్ళకి కండ్యూసివ్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ ఇంటెలెక్చువల్ రైట్స్, వాళ్ళ పేటెంట్ రైట్స్, వాళ్ళ కాపీ రైట్స్ మనం సేఫ్ గార్డ్గా చూసామనుకోండి, చాలా మంది ఓకే ఇండియాలో సేఫ్ మనం ప్రాజెక్ట్స్ పెట్టడానికి అని ముందుకు వస్తారు. సో అలాంటి ఒక సైన్స్ డిప్లొమసీ తీసుకురావాలన్నమాట. అంటే మనం వేరే బయలేటరల్ రిలేషన్స్ మంచిగా మెయింటైన్ చేస్తూ, వాళ్ళ ఇంటెలెక్చువల్ రైట్స్ కాపాడుతూ మన కంట్రీలోకి ఇన్వెస్ట్మెంట్ని తెచ్చుకోవాలి. అది 2003 పాలసీలో డిసైడ్ అయ్యింది. నెక్స్ట్ వచ్చింది 2013 పాలసీ. దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ ఇన్నోవేషన్ కోసం ఒక డీకేడ్ని సెపరేట్గా పెడదాం అనుకున్నారు. ఆ డీకేడ్ ఏంటి? డీకేడ్ అంటే 10 ఇయర్స్ టైం కదా, 2010 నుంచి 2020 ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ డిక్లేర్ చేశారనమాట ఈ డీకేడ్ని. సో దీంట్లో మెయిన్ వాళ్ళు పెట్టుకున్న గోల్ ఏంటంటే, ప్రపంచంలోని టాప్ 5 గ్లోబలీ కాంపిటేటివ్ కంట్రీస్ ఉంటాయి కదా, అందులో ఇండియాని పెట్టాలి అని ఈ పర్టికులర్ పాలసీలో డిసైడ్ అయ్యారు. సో మెయిన్ ఫోకస్ దేని మీద చేశారు ఈ పాలసీలో అంటే, ఇన్నోవేషన్ మీద. నేషనల్ డెవలప్మెంట్, సోషో ఎకనామిక్ ప్రయారిటీస్ కోసం ఇన్నోవేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో దానికోసం నేషనల్ ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్ తీసుకొచ్చారు. అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక్క పబ్లిక్ సెక్టారే ఈ సైన్స్ మీద ఫోకస్ చేసింది అనుకోండి, ఎంతగానో మనం ముందుకెళ్తాం. చాలా ఇన్నోవేషన్ రావాలంటే జనరల్ పబ్లిక్, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళని కూడా మనం వెల్కమ్ చేయాలి. సో ఈ పర్టికులర్ పాలసీలో ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ చాలా చాలా పెరిగింది అనమాట. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వచ్చాయి, వాటికి ఫండింగ్ వచ్చింది, డిఫరెంట్ ఏరియాస్లో ఈ ఇన్నోవేషన్ని అప్లై చేస్తున్నారు. ఇప్పుడు మనకి సైన్స్ ఎక్కడెక్కడ అప్లై అవ్వచ్చు? అగ్రికల్చర్లో, మెడిసిన్లో, మ్యానుఫ్యాక్చరింగ్, వాటర్, హెల్త్, ఎన్విరాన్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిట్లో సైంటిఫిక్ డిస్కవరీస్ని అలౌ చేశారనమాట. అయితే దీని ద్వారా కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా వచ్చాయి. రిజల్ట్ ఆఫ్ దీస్ ఇన్నోవేషన్స్ ఏంటంటే, లిగో. ఎప్పుడైనా విన్నారా లిగో అంటే ఏంటో? లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ అబ్జర్వేటరీ అని, అంటే స్పేస్లోని గ్రావిటేషనల్ వేవ్స్ని అబ్జర్వ్ చేయడానికి. తర్వాత సర్న్, ఇది యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ అని చెప్పి. తర్వాత ITER, ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. తర్వాత స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ. ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయన్నమాట. స్పెషాలిటీ ఏంటి చెప్పండి 2013 పాలసీలో? నాట్ జస్ట్ పబ్లిక్ సెక్టర్, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కూడా వచ్చి ఫండ్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు సైన్స్ ప్రాజెక్ట్స్లో. ఓకే, 2013 అని రాగానే ఒక డీకేడ్ గుర్తు రావాలి, ఇన్నోవేషన్ గుర్తు రావాలి, PPP ప్రాజెక్ట్స్ గుర్తు రావాలి. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత వచ్చింది 2020 పాలసీ. 2020లో ఏంటంటే, ఇప్పటిదాకా మనం టాప్ టు బాటమ్ చూసాం. అంటే పైన ఉండి ఒకరు డిసైడ్ చేస్తున్నారు, R&Dలో ఇన్వెస్ట్ చేయాలి, ఇట్లా ప్లాన్ చేయాలి, అట్లా ప్లాన్ చేయాలని. ఈసారి ఏంటంటే బాటమ్ అప్ అప్రోచ్ అనమాట. అంటే గ్రాస్ రూట్ లెవెల్ వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి. అంటే జనాల దగ్గరికి వెళ్ళి అడాప్టబిలిటీ, వాళ్ళకి ఎంతవరకు పాలసీ అడాప్టబుల్గా ఉంది, ఎంత వర్కబుల్గా ఉంది, ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ చేయాలి, డీసెంట్రలైజ్డ్గా ఉండాలి అని డిసైడ్ అయ్యారు. ఓకేనా? చూడండి, సెంట్రలైజ్డ్గా ఉన్నది ఏది చాలా లాంగ్ వరకు వెళ్ళదు, కొంత డెలిగేట్ చేయాలి, డీసెంట్రలైజ్ అవ్వాలి, జనాల దగ్గరికి వెళ్ళాలి. పీరియాడిక్ రివ్యూస్, అసెస్మెంట్, ఆడిట్స్ ఇవన్నీ ఉండాలి. అప్పుడే మనకు ఆ పాలసీ బాగా పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. సో ఇక్కడ డిసైడ్ అయ్యారు, రోబస్ట్ గవర్నెన్స్ ఉండాలి విత్ ఫీడ్బ్యాక్ మెకానిజం, అంటే జనాల నుంచి అడిగి తెలుసుకోవాలి. అది ఇక్కడ డిసైడ్ అయ్యారు. అయితే ఈ పాలసీ స్ట్రక్చర్కి ఒక 4 ట్రాక్స్ పెట్టుకున్నారనమాట. సో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైన్స్ టెక్ పాలసీ 2020కి 4 ట్రాక్స్ ఉన్నాయి.
ట్రాక్ 1 ఏంటి అనంటే ఈ పబ్లిక్ అండ్ ఎక్స్పర్ట్స్ నుంచి మనం ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. కన్సల్టేషన్స్ జరపాలి. పబ్లిక్ యొక్క వాయిసెస్ వినాలి. దెన్ మనం డ్రాఫ్ట్ చేసుకోవాలి. అది 1. ట్రాక్ 2లో ఏం చెప్తున్నారు అనంటే డిఫరెంట్ గ్రూప్స్‌తో కన్సల్టేషన్స్ జరగాలి. ఎక్స్‌పర్ట్ గ్రూప్స్‌తో అంటే నియర్లీ 150+ ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడారు. 21 అదర్ గ్రూప్స్‌తో మాట్లాడారు. ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. సో, థీమాటిక్ గ్రూప్ కన్సల్టేషన్స్ ఉండాలి. ట్రాక్ 3లో ఏంటంటే మినిస్ట్రీస్‌ని, డిపార్ట్మెంట్స్‌ని, స్టేట్స్‌ని వీళ్ళందరినీ కలెక్ట్ చేయాలి. బోత్ ఇంట్రా స్టేట్, ఇంటర్ స్టేట్. ఓకే. ఎందుకంటే రీజనల్ సైన్స్ అండ్ టెక్ ఈకోసిస్టమ్ ఉంటది కదా! లోకల్ లెవెల్‌లో దాన్ని డెవలప్ చేయడం కోసం అన్ని మినిస్ట్రీస్, ఫీల్డ్ ఆఫీసర్స్ ఇవన్నిటిని కనెక్ట్ చేయాలి మనం. ట్రాక్ 4 ఏం పెట్టుకున్నారు అనంటే ఈ అంతా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని అందరికీ ఈ ఇన్ఫర్మేషన్‌ని స్ప్రెడ్ చేసి మల్టీ లెవెల్ కన్సల్టేషన్స్ జరపాలి. సో, చాలా థియరిటికల్‌గా ఉంటది. ఎందుకంటే ఇవి పాలిసీస్ కదా! పాలిసీ గైడ్‌లైన్స్ ఇట్లనే ఉంటదనమాట. సో, మనం స్టేట్మెంట్‌లో ఇస్తే అన్నీ కరెక్టే అనిపిస్తాయి మనకి. సో, మెయిన్ ఫీచర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఠీకే. సో, ఇండైరెక్ట్‌గా 2020 అనేది మోర్ ఇంక్లూజివ్ కొలాబరేటివ్ మోడల్ అని చెప్పొచ్చు. ఓకే. సో, 4 మెయిన్ ట్రాక్స్ వీళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఇందాక డిస్కస్ చేసినట్టు. అలాగే ఒక సెంట్రలైజ్డ్ సెక్రటేరియట్‌ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఈ సెక్రటేరియట్ ఏం చూస్తది? ఈ పాలిసీ ఇంప్లిమెంటేషన్ కోసం ఏదైతే ఇన్పుట్స్ కావాలో, ఇలా సినర్జీ కోసం ట్రై చేస్తున్నారు కదా! ఆ పని చేస్తది. సెక్రటేరియట్ ఎవరి కింద ఉంటది? ఎవరి ఆపరేషనల్ గైడెన్స్‌లో ఉంటది అంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, నీతి ఆయోగ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీళ్ళ కింద ఈ సెక్రటేరియట్ అనేది పనిచేస్తుంది. ఈ పాలిసీస్ ఒక్కటే తయారు చేయడం కాదు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వాళ్ళు డిజైన్ చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇన్‌స్పైర్ ప్రోగ్రామ్ 2008 ఈ మధ్య ఎగ్జామ్స్‌లో స్కీమ్ వాటి ఇయర్స్ లేకపోతే క్రొనాలజీ ప్రకారం అరేంజ్ చేయండి. ఏది ఫస్ట్ వచ్చింది, ఏది లాస్ట్ వచ్చింది ఇలా అడుగుతున్నారు. ఇన్‌స్పైర్ స్కీమ్ దేనికి అంటే యంగ్ టాలెంట్‌ని ముందే అట్రాక్ట్ చేయడానికి. అంటే మొక్క స్టేజ్‌లోనే ఉన్నప్పుడే వాళ్ళ టాలెంట్‌ని తీసుకోవాలి అని. సో, దీనికోసం స్పెషల్ ఎగ్జామ్ ఏమీ పెట్టరు. వాళ్ళు ఏదైతే స్కూల్‌లో చదువుతూ ఉంటారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ 10థ్ క్లాస్ పిల్లలు ఇన్‌స్పైర్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. 10థ్ క్లాస్ పిల్లలకి వాళ్ళ అకాడమిక్స్‌లో వాళ్ళు చదివే దాంట్లోనే ఎవరైతే టాప్ 1% ఉంటారు కదా! వాళ్ళని సెలెక్ట్ చేపిస్తారనమాట వాళ్ళ టీచర్స్ ద్వారా. అరౌండ్ ఏజ్ 16-17 ఇయర్స్ పిల్లలు. వాళ్ళకొక 5 డేస్ సైన్స్ క్యాంప్, ఎక్స్‌పెరిమెంట్స్, ఇంటరాక్షన్స్, లెక్చర్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తారు. ఎందుకంటే చాలా యంగ్‌గా ఉన్నప్పుడే వాళ్ళకి ఒక సైన్స్ మీద ఇంట్రెస్ట్ తీసుకురావడానికి. అదేంటిది ఇన్‌స్పైర్ ఇంటర్న్‌షిప్. తర్వాతొచ్చింది షీ స్కాలర్‌షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. ఇదేంటంటే క్లాస్ 12థ్ పిల్లల కోసం అన్నమాట. నౌ ఎవరైతే క్లాస్ 12లో టాప్ 1% ఉంటారో, అలాగే నేషనల్ ఎగ్జామ్స్‌లో ఎవరైతే టాప్‌గా పెర్ఫార్మ్ చేసిన టాపర్స్ ఉంటారో వాళ్ళకన్నమాట. ఓకే. వాళ్ళకి అరౌండ్ 60,000 ఇయర్లీ స్కాలర్‌షిప్ ఉంటది. తర్వాత 20,000 మెంబర్‌షిప్ గ్రాంట్ ఉంటదన్నమాట. ఏజ్ గ్రూప్ వచ్చేసి 17-22 ఇయర్స్ వరకు. ఓకే. అలాగే కొంతమంది బీఎస్సీ, ఎంఎస్సీ స్టడీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా కొన్ని స్కాలర్‌షిప్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పర్టిక్యులర్ షీ ప్రోగ్రామ్‌లో. తర్వాత ఇన్‌స్పైర్ ఫెలోషిప్. ఇంటర్న్‌షిప్ అయిపోయింది. ఇప్పుడు ఫెలోషిప్. ఇదెవరికి? ఈ పైన ఉన్న షీ టాపర్స్‌కి పైన ఈ స్కీమ్ ఉంది కదా! ఈ షీ టాపర్స్‌కి ప్లస్ ఎంఎస్సీ టాపర్స్ ఉంటారు కదా! వాళ్ళకిచ్చే ఫెలోషిప్స్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఒక 1000 ఫెలోషిప్స్ ఇద్దామనుకుంటున్నారు. ఎవరైతే సైన్స్, టెక్నాలజీ, అగ్రికల్చర్, వెటర్నరీ, యానిమల్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేద్దామనుకుంటారు కదా! పీహెచ్‌డీ చేసే వాళ్ళకి 1000 ఫెలోషిప్. ఇయర్ గ్రూప్ ఏంటి? 20-27 ఇయర్స్ వాళ్ళకి హెల్ప్ అవుతది. నెక్స్ట్ ఇన్‌స్పైర్ ఫ్యాకల్టీ ఫెలోషిప్. ఫ్యాకల్టీ అంటే టీచ్ చేసేవాళ్ళు. సో, ఎవరైతే యంగ్ రిసర్చర్స్ ఉంటారు కదా! ఆల్రెడీ పీహెచ్‌డీ ఉన్న వాళ్ళు, వాళ్ళకి సంవత్సరానికి 100 ఫెలోషిప్స్ ఇద్దామనుకుంటున్నారు. ఏజ్ గ్రూప్ వచ్చేసి 27-32 ఇయర్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. తర్వాత లాస్ట్‌లో ఇన్‌స్పైర్ మానక్ స్కీమ్. మానక్ అంటే ఫుల్ ఫామ్ ఇన్‌స్పైర్ మానక్. మిలియన్ మైండ్స్ ఆగ్యుమెంటింగ్ నేషనల్ ఆస్పిరేషన్స్ అండ్ నాలెడ్జ్. ఇలాంటి పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు చాయిస్ లేదు. ఎట్లా ఎట్లా డిజైన్ చేస్తారో ఏమో గానీ ఈ డెఫినిషన్‌లు, వర్డ్స్ మాత్రం చాలా బాగా తీసుకొస్తారు. సో, దీనికి టార్గెట్ ఎవరు అనంటే 10-15 ఇయర్స్ ఉన్న పిల్లలు. యూజువల్లీ ఏ క్లాస్ చదువుతారు ఆ టైంలో? క్లాస్ 6థ్ నుంచి క్లాస్ 10థ్ మధ్యలో ఉన్న పిల్లలు. వాళ్ళకేందంటే మీకేమైనా మంచి ఐడియాస్ ఉన్నాయా చెప్పండి. చిన్నగున్నప్పుడే అన్నమాట. ఏదైనా టాప్ ఐడియాస్ ఉన్నాయనుకోండి, వాటికి నియర్లీ 10,000 గ్రాంట్ ఇస్తారు.
వాళ్ళకి ఏదైనా మెంటర్‌షిప్ గానివ్వండి, ఐడియా నిజంగా బావుంటే దానికి ఫండ్ చేయడానికి, ఎక్స్‌పోజర్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తారు. ఈ పర్టిక్యులర్ స్కీమ్‌కి పార్ట్నర్ ఎవరు అంటే NIF నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్. సో, ఇవన్నీ ఏం స్కీమ్స్ చెప్పండి? దేని కింద ఇవన్నీ? ఇన్‌స్పైర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఇన్‌స్పైర్ స్కీమ్స్ ఇవన్నీ. నెక్స్ట్ వైస్ కిరణ్. వైజ్ ఈ డబ్ల్యూ అనే వర్డ్తో స్టార్ట్ అయింది చూసారా, అక్కడ డబ్ల్యూ స్టార్ట్స్ ఫర్ విమెన్ అన్నమాట. వైజ్ అంటే విమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, ఎప్పుడు వచ్చింది స్కీమ్? 2014లో వచ్చింది. పేరులోనే ఉంది కాబట్టి సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్లో విమెన్ పార్టిసిపేషన్ పెంచాలి, జెండర్ ఈక్వాలిటీ తీసుకురావాలి. జెండర్ ఈక్వాలిటీ అంటే ఎంతమంది అయితే మెన్ పనిచేస్తున్నారో విమెన్ని కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళ ద్వారా సైంటిఫిక్ గ్రోత్ తీసుకురావడం అనమాట. ఈ వైస్ కిరణ్ కింద కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చూద్దాం మనం. పిహెచ్డి వాళ్ళకి కొన్ని ఫెలోషిప్స్ అన్నమాట. ఎస్పెషలీ ఉమెన్ బిట్వీన్ 27 to 45 ఇయర్స్ ఉంటారు కదా, ఎవరైతే పిహెచ్డి పర్స్యూ చేస్తున్నారో దేంట్లో, బేసిక్ అండ్ అప్లైడ్ సైన్సెస్లో వీళ్ళకి ఫెలోషిప్ ఇవ్వడము. ఇది ఫస్ట్ది. రెండోది పోస్ట్ డాక్టోరల్ ఆపర్చునిటీస్. దీంట్లో కూడా మళ్ళీ రకరకాలు ఉన్నాయి. ఒకటి వైస్ పీడిఎఫ్, ఇది పేరులోనే ఉంది, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్. ఎవరికి? విమెన్కి బిట్వీన్ 27 to 60 ఇయర్స్. కరెక్ట్. దాని తర్వాత విదుషి అని ఇంకొకటి ఉంది. విదుషి అంటే ఎవరైతే సీనియర్ విమెన్ సిటిజన్స్ ఉంటారు కదా, రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ రిటైర్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్లో ఛాన్స్ ఇవ్వడము, వాళ్ళు కూడా ఈ సైన్స్ అండ్ టెక్లో ఇంకా ముందుకెళ్ళడానికి హెల్ప్ చేయడం, సపోర్ట్ ప్రొవైడ్ చేయడం విదుషి. నెక్స్ట్ వచ్చేసి వైజ్ స్కోప్. ఇదేంటి అంటే మనకి సొసైటీలో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి, అగ్రికల్చర్, హెల్త్, ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, వీటిల్లో సైన్స్ అండ్ టెక్ ఇన్నోవేషన్స్ తీసుకురావడం. ఎవరు? విమెన్. విమెన్ వీటిల్లో చదువుకుని రీసెర్చ్ చేసి దాంట్లో పాలసీస్ తీసుకురావడం కోసం వైజ్ స్కోప్. తర్వాత వింగ్స్, డబ్ల్యూతోనే స్టార్ట్ అవుతుంది చూడండి. వింగ్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ గ్రాంట్ సపోర్ట్, విమెన్ ఇంటర్నేషనల్ గ్రాంట్ సపోర్ట్. మనకి ఇంటర్నేషనల్గా చాలా ల్యాబ్స్ ఉంటాయి కదా, ఏదైతే మన ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో బట్ ఫారెన్లో లైక్ అమెరికాలో, యూకేలో, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఇక్కడ ఇంటర్నేషనల్ ల్యాబ్స్లో మన విమెన్ వెళ్ళి పనిచేయడానికి వాటికి స్కాలర్షిప్స్, లేకపోతే ఇంటర్న్షిప్స్, ఫెలోషిప్స్, సైంటిఫిక్ టు సైంటిఫిక్ ఇంటరాక్షన్స్, వీటన్నిటికీ సపోర్ట్ చేస్తారు వింగ్స్ ద్వారా. ఇంకొకటి వైజ్ ఐపీఆర్. ఐపీఆర్ అంటే మనకు తెలుసు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో విమెన్ ఏజ్ గ్రూప్లో 25 to 45 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఒక 1 year ట్రైనింగ్ ఇస్తారనమాట. 1 year ట్రైనింగ్ ఏ విషయంలో? ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఈ ఫీల్డ్లో స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి. అంటే కాపీ రైట్, పేటెంట్, ట్రేడ్, ఇలా చాలా ఉంటాయి కదా, ఇవి మనకు అవసరమే. బికాస్ చాలామంది ఫారినర్స్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు ఏదైనా కొత్త ప్రోడక్ట్ తయారు చేశారు అనుకోండి, దాంట్లో ఐపీఆర్ గురించి మనం బాగా స్టడీ చేసి రెడీగా ఉండాలి. అప్పుడే ఎస్, ఇండియా ఈజ్ ఎ సేఫ్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని ఫారినర్స్ వస్తూ ఉంటారు. సో దాంట్లో ట్రైనింగ్ అనమాట విమెన్కి. ఇంకా నెక్స్ట్ చూద్దాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ల్యాబులు కానివ్వండి, ట్యూబ్స్ కానివ్వండి, మెషిన్స్ కానివ్వండి, ఏదైనా ఇక. సో దెర్ ఇస్ అ ప్రోగ్రామ్ కాల్డ్ క్యూరీ. దీంట్లో ఏంటంటే రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్పెషల్లీ ఎక్కడ అనుకున్నారు? విమెన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మెన్ ఉన్న దగ్గర డామినేటెడ్ ప్లేస్లో ఎట్లాగో బెటర్గా ఉంటుంది. మన సైంటిస్టులు చూడండి చాలా వరకు మెన్నే ఉంటారు, విమెన్ చాలా చాలా తక్కువ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఫీల్డ్లో. సో ఇలాంటి విమెన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడము, ఫండింగ్ చేయడము క్యూరీ ప్రోగ్రామ్ అనమాట. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కూడా ఈ మధ్య ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి విజ్ఞాన్ జ్యోతి. ఇది ఎవరికంటే యంగ్ గర్ల్స్కి. గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా మనం విమెన్కి చూసాం కదా, యంగ్ గర్ల్స్కి క్లాస్ 9th నుంచి క్లాస్ 12th మధ్యలో ఉన్న వాళ్ళు, 15 to 18 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా స్టెమ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ రావడానికి, దాంట్లో కెరియర్ పర్స్యూ చేయడానికి ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. దీంట్లో ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ ఉంటుంది, విమెన్ సైంటిస్టులు ఉంటారు కదా, రోల్ మోడల్స్, వాళ్ళతో మాట్లాడించడము, అకాడమికల్లీ సపోర్ట్ చేయడము, క్యాంప్స్ కండక్ట్ చేయడం, ఎగ్జిబిషన్స్, వర్క్షాప్స్, ఇవన్నీ చేస్తారు. అయితే ఇండియా మొత్తంలో 250 డిస్ట్రిక్ట్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. విజ్ఞాన్ జ్యోతి స్కీమ్ అరౌండ్ 25,000 గర్ల్స్కి ఇది హెల్ప్ అవుతుంది. ఇంకొక ప్రోగ్రామ్ వచ్చేసి గతి. ఫుల్ ఫామ్ ఏంటి? జెండర్ అడ్వాన్స్మెంట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్స్.
దీంట్లో ఏంటంటే ఒక చార్టర్ ప్రొవైడ్ చేస్తారు. మనకి చార్టర్ అంటే గవర్నెన్స్ చాప్టర్లో చదువుకున్నాం కదా, మనకి ఏమేం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, మన హక్కులేంటి, మనకి ఇబ్బంది అయితే గ్రీవాన్స్ రిడ్రెసల్ ఏంటి అని ముందే ఒకటి తయారు చేసి ఇస్తే దాన్ని చార్టర్ అంటారు. సో ఈ జెండర్ ఈక్విటీ కోసం ఎస్పెషల్లీ స్టెమ్ ఫీల్డ్లో ఒక చార్టర్ ప్రిపేర్ చేశారు ఈ గతి ప్రోగ్రాంలో. సో ఒక 30 ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్తో కలిసి పనిచేస్తున్నారనమాట. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి వీళ్ళది, ఈ స్టెమ్ ఫీల్డ్స్లో విమెన్ పార్టిసిపేషన్ పెంచి జెండర్ ఈక్విటీ తీసుకురావడానికి ఒక చార్టర్ డాక్యుమెంట్ గతి అనేది. సో ఇవన్నీ విమెన్ రిలేటెడ్ స్కీమ్స్. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఒక స్పెషల్ బాడీని ఒకటి క్రియేట్ చేశారు. చూద్దాం అదేంటో. ఆ బాడీ పేరు NSTEDB. అంటే ఏంటంటే నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ బోర్డ్. ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏంటి చెప్పండి, బిజినెస్ చేసే వాళ్ళని ఆంటర్ప్రెన్యూర్స్ అంటారు కదా. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ఐడియాస్, ప్రోటోటైప్స్, వాటిని మంచి ప్రోడక్ట్స్ లాగా మనమే సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకుని ఇండియాలో అమ్మేటట్టు ఇదంతా చేస్తే ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటాం. దానికోసం ఈ బోర్డు తీసుకొచ్చారు. ఏ ఇయర్లో, 1982లో. ఏ డిపార్ట్మెంట్ కింద, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళ మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే కొత్త కొత్త ప్రోగ్రామ్స్ డిసైడ్ చేస్తారు. దీనికోసం ఆంటర్ప్రెన్యూర్షిప్ పెంచడం కోసం, అలాగే ఇండియాలో గ్రోత్ అనేది టెక్నాలజీ డ్రివెన్ ఉండాలి అనేది వీళ్ళ ఎయిమ్ అనమాట. అయితే వీళ్ళు లాంచ్ చేసిన ఒక మెయిన్ ఇనిషియేటివ్ ఏంటంటే నిధి. దీని గురించి మనం డీటెయిల్గా చూద్దాం. నిధి కింద చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఈ నిధి కంటే చూసే ముందు ఈ బాడీ ఏదైతే ఉందో వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని మన క్వశ్చన్ అడిగి కింద స్టేట్మెంట్స్ ఇచ్చారనుకోండి. సో ఆంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేయడం అని చెప్పండి, ఇన్ఫర్మేషనల్ సెటప్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం అని చెప్పండి, అలాగే డిఫరెంట్ R&D ఆర్గనైజేషన్స్తో, ఈ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా విత్ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ సపోర్ట్ తీసుకోవడము, తర్వాత ఒక పాలసీ అడ్వైజరీ బాడీ లాగా యాక్ట్ చేయడము. అంటే సైన్స్ అండ్ టెక్ డెవలప్ అవ్వడానికి గవర్నమెంట్కి ఎలాంటి పాలసీస్ ఇవ్వాలి, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము. ఇలా ఏ స్టేట్మెంట్స్ ఉన్నా దానికి ఎస్ కొట్టేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ నిధి కింద కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అని చూసాం కదా, ఆ నిధి ప్రోగ్రామ్స్ ఏంటో జస్ట్ హెడ్లైన్స్ చెప్తాను. ఒకవేళ మనకు అడిగాడు అనుకోండి ఈ నిధి కింద ఏవేవి ఉన్నాయి ఏవేవి లేవు అని అడిగితే మనకు తెలిసి ఉండాలి. సో నిధి GCC అంటే గ్రాండ్ ఛాలెంజెస్ అండ్ కాంపిటీషన్స్. ఏంటంటే ఒక కాంపిటీషన్ పెట్టి ఐడియాస్ ఇన్వైట్ చేస్తారు, మంచి ఐడియా ఉంటే పిక్ చేసి వాళ్ళకి రివార్డ్ చేస్తారు. నెక్స్ట్ నిధి ప్రయాస్, అన్నిటికీ నిధి ఉంటుంది ముందు. నిధి ప్రయాస్, ప్రయాస్ అంటే ప్రమోషన్ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ యంగ్ అండ్ ఆస్పైరింగ్ టెక్నాలజీ ఆంటర్ప్రెనర్స్. ఇదేంటంటే ఐడియా సెలెక్ట్ చేసిన తర్వాత, పైన ఐడియా సెలెక్ట్ చేసారు కదా, దాన్ని ప్రోటోటైప్ వరకు తీసుకెళ్ళడానికి, ఒక నమూనా వరకు తీసుకెళ్ళడానికి సపోర్ట్ ప్రొవైడ్ చేయడం. తర్వాత నిధి EIR, ఆంటర్ప్రెనర్ ఇన్ రెసిడెన్స్. అంటే ఎవరైతే యంగ్ ఆంటర్ప్రెనర్స్ ఉంటారో అప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి బయట ఎటువంటి రిస్క్స్ ఎదురవ్వకుండా వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం. తర్వాత నిధి వయా IEDCs. IEDC అంటే ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెంటర్స్. ఈ పర్టికులర్ సెంటర్స్ ద్వారా స్టార్టప్ కల్చర్ని వాళ్ళు ఇంక్రీజ్ చేస్తారు. అది కూడా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఏవైతే కాలేజెస్, స్కూల్స్, ఇక్కడ ముందు నుంచే ఈ సైన్స్ మీద, స్టార్టప్ కల్చర్ మీద అవేర్నెస్ని క్రియేట్ చేయడం అనమాట. తర్వాత MHRD అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కదా, వీళ్ళు కొన్ని సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎక్కడెక్కడ, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, IITలు, IIITలు, IISCలు, ఇక్కడ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ చదువుకుని ఆ డిగ్రీ పాస్డ్ అవుట్స్ వాళ్ళకి ఆల్రెడీ ఈ సైన్స్ టెంపర్ని అలవర్చుకోవడము, వాళ్ళల్లోని ఐడియాస్ తీసుకోవడం, ఎంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్ చేయడం. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి నిధి నిధి TBI అంటే టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్. ఇంక్యుబేటర్ అంటే ఏంటంటే మనకి యూజువల్గా ఇప్పుడు ఒక కోడి గుడ్డు పెట్టింది అనుకోండి, ఆ గుడ్డు మళ్ళీ బేబీ ఇవ్వడానికి ఇంక్యుబేషన్ అనమాట. అంటే దానికి కావాల్సిన సరైన టెంపరేచర్, లైట్, సరైన కండిషన్స్ ప్రొవైడ్ చేయడం. అలాగే ఇక్కడ ఈ ఇన్నోవేషన్ ఏదైతే తీసుకొచ్చారో వాళ్ళు స్టార్టప్గా మారడానికి ఎలాంటి ఇంక్యుబేషన్ కావాలి అది ప్రొవైడ్ చేసేది టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్. తర్వాత నిధి యాక్సిలరేటర్. యాక్సిలరేటర్ అంటే ఏదైనా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోవడం. సో స్టార్టప్స్ యొక్క గ్రోత్ని ఇంక్రీజ్ చేసుకోవడం, ఎక్కడెక్కడ టార్గెటెడ్గా వాళ్ళకి ఫండింగ్ కావాలంటే ఫండింగ్ ఇవ్వడం, టెక్నాలజీ ప్రొవైడ్ చేయడం, R&D ప్రొవైడ్ చేయడము, ఇట్లాంటివి. తర్వాత నిధి SSS,
సీడ్ సపోర్ట్ సిస్టమ్. సీడ్ అంటే మనకి అర్లీ స్టేజెస్లో విత్తనం, అర్లీ స్టేజ్లో మనం నాటుతాం, తర్వాత అది పెద్ద చెట్టు అవుతుంది. సో ఎన్ఎస్ఎస్ అంటే అర్లీ సీడ్ ఫండింగ్ అనమాట. ఎవరికి? స్టార్టప్స్కి. బికాస్ కొంతమంది దగ్గర సూపర్ ఐడియా ఉంటుంది, ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ డబ్బులు ఉండవు అర్లీ స్టేజ్లో. అది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత లాస్ట్గా నిధి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. పేరులోనే ఉంది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే అక్కడ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. మనం అవతార్ మూవీలో, ఈ హాలీవుడ్ మూవీస్లో చూడండి ఎట్లా ఉంటాయి కంప్యూటర్స్, ఆ ప్రాజెక్ట్ చేసే వాళ్ళు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాంటి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఇస్తే మనం ఇంకా కూడా ఫాస్ట్గా ఇన్నోవేషన్స్ని తీసుకురావచ్చు, ఫర్దర్గా స్టడీ చేయొచ్చు, బాగా డెవలప్ చేయొచ్చు అడ్వాన్స్డ్గా. సో ఇదంతా ఇండియాలోని నేషనల్ సైంటిఫిక్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ. ఓకే. సో ఈ టాపిక్ ఇక్కడికి అయిపోయింది, ఇది అప్లోడ్ చేసేస్తా. తర్వాత ఇంకొక టాపిక్ అయిపోగానే వెంటనే ఈ టైం అని ఏం చూసుకొని ఇక టాపిక్ పెట్టేస్తూనే ఉంటాం. సో చాలా వీడియోస్ వస్తాయి, బికాస్ టాపిక్ వైజ్ వస్తాయి. అండ్ ఇది హెల్ప్ఫుల్, మీకు ఏ టాపిక్ కావాలంటే అది తీసుకొని చదువుకోవచ్చు. సో ఇది నేను ఫ్రీగా చేసిన కాబట్టి నాకు మీరు ఒక్క హెల్ప్ చేయండి. ఏంటంటే ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ చాలా మందికి స్ప్రెడ్ అయితే అందరికీ ఈ సెక్షన్ ఫ్రీగా చదువుకోవడానికి ఉంటుంది. ఇది మ్యాక్సిమం సరిపోతుంది గ్రూప్ 2 మెయిన్స్కి. సో ఎంతమందికి రీచ్ అవుతే అంత మంచిది కదా. అదొక హెల్ప్ చేయండి నాకు. ఇదర్ ఒక చిన్న సెకండ్ తీసుకొని కమెంట్ చేయండి, లేదా మీకు ఏదైనా స్టడీ గ్రూప్స్ ఉన్న ఫ్రెండ్స్ కజిన్స్కి హెల్ప్ అవుతుంది అన్న స్ప్రెడ్ చేయండి. ఓకే, దెన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్.